అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గంటన్నర సేపు, 3 గంటలన్నర సేపు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ నిన్న కూడా సేమ్ అదే, దాదాపు గంటన్నర సేపు ప్రెస్ మీట్. ఆ రోజు నేను అడిగిన దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారు, మీకు భయం లేకపోతే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పొచ్చు కదని చెప్పి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ల ద్వారానే కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు. ముందుగా అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మా క్వశ్చన్ మంచిదే. ఎందుకంటే ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం ముందు ఆయన అక్కడ ఉండి అసెంబ్లీలో ఉండి ఇంటే అర్థమవుతుంది. అసెంబ్లీకి రాకుండా నీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతిపక్షంగా కూర్చొని ప్రజలకి ఏ ఇబ్బంది వస్తుందో, ప్రభుత్వం ఏ తప్పు చేస్తుందో ఎత్తి చూపించాలా. నువ్వు ముందు అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లో ఏదో సామెతలాగా నా ఇంటికి పిల్లి కనుక రూమ్లో ఉండి నీకు నా ఇంటికి నేనే రాజుని, నా ఏరియాకి నేనే రాజుని, నువ్వు అసెంబ్లీలోకి వెళ్తే నీ బతుకు నీ బండారం బయటపడిద్ది. నీకెక్కడ నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాయి అని భయంతోనో, లేకపోతే నీకేం అవకాశం ఇక నేను ఎక్కడ కింద ఇదవుతారని చెప్పి ప్రజలు నీకు ఇచ్చిన 11 సీట్లకి అవమానకర పరిస్థితి వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రజల కోసం ఇది కావాలా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 21 సీట్లు వస్తే మీరెంత నామర్థం చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఇంటిలో వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళ సొంత వ్యవహారం కానీ సంబంధం లేని ఇంటి విషయాలను కూడా బయటికి తెచ్చి ఇబ్బంది పెట్టి ఆయన చాలా హైరాణ చేశారు. అయినా కానీ ప్రజలు ఆయన నమ్మి 21 సీట్లు ఇచ్చారనే భావంతో ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మిమ్మల్ని ఎట్లా ఇచ్చేసారనేది ప్రజలందరూ చూశారు. మీరు చేస్తున్న తప్పిదాలన్నింటినీ ఏలెత్తి చూపించారు. దానివల్ల ఆయన పూర్తిగా మానసికంగా కాకుండా వేరే రకంగా దెబ్బతీయాలని చెప్పి ఇంట్లో భార్యని కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి చేశారు. అలాగే నువ్వు కూడా నీకు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం ప్రజల కోసం వెళ్ళి అసెంబ్లీలో పోరాడాలి. అదే మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చూసి భయపడుతున్నారు అనే భావన అది కాదు నీకు కావాల్సింది. ముందు నీకు ప్రజలు ఇచ్చిన నేను ప్రశ్నించడానికి 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీలోకి ప్రశ్నించి నువ్వు ఏ సమాధానం అడుగుతావు, ఏ క్వశ్చన్ అడుగుతావు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పి ప్రజలకు చెప్పు. అసెంబ్లీలో చెప్పు, నాకు ఈ సమాధానం నేను అడిగాను, దానికి మీ సమాధానం ఇవ్వట్లేదని చెప్పాలి. కానీ నువ్వేదో నీ సొంత మీడియాలో డబ్బా కొట్టుకుంటే ఎవరు చూసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను ప్రతిదీ గమనిస్తున్నారు. నీకైతే నెక్స్ట్ కాదు ఇంకొక నువ్వు ఆ గతంలో 30 ఏళ్ళు అన్నావు, ఇంకో 30 ఇంకొక నీ బతికున్న నాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిలో నీ పార్టీ అధికారంలోకి వచ్చి దాఖలాలు కనపడట్లా. నీకు నువ్వే చేసుకుంటున్నావు రప్ప నీ భాష ఇప్పటికీ మారట్లా. ఇంకా రప్ప నా ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. నువ్వు ఏదైతే అధినాయకుడు ఆమోదిస్తాడో ఆ ప్రజలు కింద స్థాయికి అదే ఆచరణ సాధ్యం చేస్తారు. మా నాయకుడు ఉన్నాడు, ఇప్పటికీ కూడా మా నాయకుడిని ఎవరన్నా తిట్టినా కానీ వారిని ఏమీ చేయకుండా ప్రజలకు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం ప్రజాపాలన, ప్రజల సంక్షేమమే. మీరేదో డైవర్ట్ పొలిటికల్ వ్యవహారం చేద్దామని చూస్తున్నారు. అట్లాగా ఏదో మీరు చెప్పగానే మీరేదో బూతులు తిట్టి మీరేదో బెగరబాలు పడితే ప్రభుత్వాన్ని ఏదో చేద్దాం అనుకుంటే ఇది కాదు. వచ్చే సంక్షేమ పథకాలు కానీ వచ్చే ఇండస్ట్రీలను కానీ చెడగొట్టి రానికుండా చేయాలనే మీ ఆలోచన ద్వారాన్ని ఎప్పటికీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అందుకనే మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు. అది కూడా జ్ఞానం లేక మీరు ఇంకా ఏదో చేయాలా, ప్రభుత్వాన్ని బురద జల్లి చేయాలని ప్రభుత్వం చేసే మంచి చెడు పనుల నుండి బయట పెట్టండి, ప్రజలు చూస్తారు. అవి కాకుండా మేము వస్తే రప్పా చేస్తాం, ప్రజల్ని ఇచ్చేస్తాం, ఆఫీసర్ని ఇచ్చేస్తాం అంటే మీరు వస్తే చంపుతారు. ఈసారి రోడ్డుకి అడ్డంగా ఎవరినైనా ఇచ్చేస్తారా? రోడ్డు మీద తిరగనీరేక ఏంటి మీరు ఇచ్చే ఇదేంటండి? ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం చెప్తారు, మీ కింద నాయకులు కూడా అదే చేస్తున్నారు. అది పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, మా 1100 మంది లాగా పవన్ కళ్యాణ్ గారికి కానొచ్చామంటే అంత భయం పుట్టించాం కదా మేము అంటున్నారు కదా. మరి దానికి మా ఎమ్మెల్యేలని నేను అప్రిషియేట్ చేస్తున్నానంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు మరి దాన్ని? అవునండి, వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భయపడి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం భయపట్ల. మీరు రోడ్డెక్కినా, మీరు నోరు తెరిస్తే ప్రజలు గుల్లవుతున్నారు. మీరు రోడ్డెక్కి వస్తుంటే ప్రజలు తలకాయలు పుచ్చకాయలు లాగా పగిలిపోతున్నాయి, మనుషులని చంపేస్తున్నారు. ఏం జరుగుతుంది? మీరు రోడ్డెక్కితే ఏమేమి అనర్థాలు జరుగుతాయో, మీరు నోరు విప్పితే మీ కింద కార్యకర్తలు వాళ్ళ జీవితాలు తలకిందులు చేసుకుంటారనే భయంతో మీరు చేసే ప్రవర్తనకి నాయకులు, ఇది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు. వాస్తవం మీ మాట కాదంట్లా. మీరు చెప్పే మంచి అయితే భయపడరు ఎవరు కూడా. మీరు చేసే ఎన్ని దుర్మార్గ వ్యవహారాలు మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న నాయకులందరూ రేపు దేనికి కాకుండా పోతారు, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, గతంలో మీరు చేసిన మీ పరిపాలన చేసిన నాయకులు కానీ, గతంలో మీరున్న
పరిస్థితి మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. అదే కాకుండా ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని వేరే రకంగా మంటలకి మానభంగా ప్రేరేపించే పరిస్థితిని తీసుకొస్తున్నారు మీరు. వాళ్ళ జీవితాలను బాగుపరిచే ఆలోచన లేదు. మా నాయకుడు ఉన్నాడు, అరే బాబు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓట్లు వేశారు, వాళ్ళకు బాధ్యత రహితంగా ఉండాలా, మీరు ఏదన్నా ఉన్నా కానీ సర్దుకుపోయి ప్రజలకి ప్రతి ఒక్క ప్రజల్ని వాళ్ళ ఇబ్బంది ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని తెలుసుకోండి. వాళ్ళు కోపడతారు, ఇది చేసిన కోపండి అని సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో మనం ఉన్నాము. వైసీపీ వాళ్ళు కోపడతారని వాళ్ళకు కూడా మనం సంక్షేమ పథకాలు అందించాలా అనే భావనలో మా నాయకుడు మమ్మల్ని కట్టేస్తున్నాడు. దానికి భయపడుతున్నాం మేము. నువ్వేదో పగలు తీస్తావు, నువ్వేదో ఎరగదీస్తామని కాదు. ఆయన మా కట్టలు తెంచితే అందరూ మేము కూడా నీకన్నా ఎక్కువ ఇచ్చేయగలుగుతాం. నీకు అంత పరిస్థితి లేదు. ప్రజలని ముఖ్యమంత్రి గారు కోరుకునే ప్రజలు మన దగ్గర నుంచి కోరుకునేది అది కాదు. మనం ప్రజా పరిపాలన అందించాలనే భావంతో ఇతను వస్తే ఎక్కడ వచ్చే ఇండస్ట్రీలు పోతాయో, ఎక్కడ వచ్చే అభివృద్ధి పోతుందో మీరు రోడ్డెక్కితే ఇదే భయం ప్రజలకు కానీ నాయకులకు కానీ ముందు ముఖ్యంగా మా ప్రజలకు ఉంది. దాన్ని బట్టే ప్రజలను బట్టే ప్రజా నాయకులు నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూసి భయపడేది అదే. మీరు ఎక్కడ వస్తే రాష్ట్రం అధోగతి ఇది చేస్తారో, ప్రజల్ని అన్ని రకాల అల్లర్లు సృష్టించాలనో, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో అదే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వానికి మర్చదేవాలని మీరే దేనికైనా సిద్ధపడే పరిస్థితిలో ఉన్నారు. మీరు దేనికి మిమ్మల్ని తక్కువ ఆలోచించాలా? నీ అధికార దాహం కోసం నీ సొంత బాబాయిని గొడ్డలతో చంపి నారాసు రక్త చరిత్ర అన్నావు. ప్లస్ నీ చెల్లెల్ని, నీ తల్లిని నిన్న నీ 24 లక్షలు నీ తల్లినే ఏదో చేయబోయావు. ఆమె గ్రహించే ఇదే. మరి నేను చూస్తే నీ తల్లి చెల్లె భయపడుతుంటే రాష్ట్ర ప్రజలు భయపడటానికి ఒక ఆలోచన ఏముంది, ఆశ్చర్యం ఏముందండి? అసలు ఈ తిరుమల లడ్డు వ్యవహారం అది ఎలా చూడాలంటారు? మీరు తప్పంటే మీరు తప్పంటూ అసలు ఇదంతా హెరిటేజ్ కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీంట్లో 200 కోట్ల రూపాయల స్కామ్ ఉంది. దానికి సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడు గారు. తెరనకమాల ఉన్న బొమ్మ మాత్రం ధూళిపాల నరేంద్ర గారు అంటూ నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? దాన్ని హెరిటేజ్ సంఘం కోసం మాత్రమే ఇదంతా కుట్ర చేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి హెరిటేజ్ సంఘం, హెరిటేజ్ అనేది ఇప్పుడు కాదండి, ఉంది, ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నారు. దగ్గర ఇప్పటికి రాజకీయాలు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నారు. ఎప్పుడు మీరు తిరుపతి లడ్డు వ్యవహారంగా వస్తే ఎప్పటి నుంచో పెట్టుకోవచ్చు. ఆయన ఇప్పుడే ఫ్రెష్గా మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిందని. గతం నుంచి కూడా ఎప్పటికి కూడా దేవుడిగానే చూసి దేవుడి విషయంలో వ్యాపారం చేయకూడదనే భావంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దేవుడు అంటే భక్తి, మన మతాన్ని పూజించి పరమతాన్ని గౌరవించండి. ఈ దేవుడు భక్తి, ఈ దేవుడి మీద ప్రేమనే కాదు, ప్రతి దేవుడు అనేది ఆయనకి భక్తే కాదు. ఈ దేవుడు అంటే సొంత ఇదిగా ఆలోచిస్తాడు. దేవుడి దగ్గర వ్యాపారం చేయకూడదనే ఆలోచన వాళ్ళ ఫ్యామిలీ ఆయనకున్నది ఫస్ట్ నుంచి. ఏ రోజు కూడా మీ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఇచ్చిన దాఖలాలు అని ఆయన కూడా చెప్పారు. ఎక్కడా కూడా దేవుడిగా ఆయన పవిత్రంగా భావిస్తారు. నువ్వు ఇప్పుడు వచ్చి నీ మీద ఉన్న బురదని పక్క వాళ్ళ మీద చల్లాలంటే ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. మేము కాదు, ప్రజలు కాదు. గతంలో నీ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు శిథిలం చేశారో, ఎన్ని దేవాలయాలను పగలగొట్టారో, రథాలను తగలబెట్టారు, ఎన్ని విగ్రహాలను ఇచ్చేశారో అప్పుడే మీ పరిస్థితి. హిందువుల మనోభావాలను దెబ్బతీసి మీరు కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లకుండా దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే నా బోటోడికి కూడా ఏంటి ఇంత ఇబ్బంది పడాలనే భావనలో చాలా మంది తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనే పరిస్థితులు తీసుకొచ్చారు. అది నిజం కాదా మీరు తీసుకొచ్చింది? ఎవరికి కూడా దర్శనాలు సరిగ్గా కాకుండా అన్ని కల్తీ చేస్తూ ఇది చేస్తూ చాలా ఇబ్బంది చేసి దర్శనాలు కానీ ఏదైనా తిరుమల పవిత్రతను దెబ్బతీసింది మీరు కాదా? మీ వల్ల మీ 2019 నుంచి 24 దాకా ఎంతమంది దర్శనాలు చేసుకున్నారు, ఎంతమంది ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్క భక్తుడు గమనించబట్టే నువ్వు ఈ స్థాయిలో పడిపోయావు. ఇప్పటికీ కూడా నీ దొంగ అన్న చందాన నువ్వు ఇచ్చేసి ఎవరు కూడా నిజంగా నువ్వు అన్నది కరెక్టే. నువ్వు దొంగతనం చేసి దొంగ అని ఎవరు ఒప్పుకోరు. వాస్తవేది. నువ్వైతే పూర్తిగా అసలు ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకో, నీ మనుషులు చుట్టుపక్కల మనుషులు ఒప్పుకోరు. కానీ ఒకటి ఉంటది, అంతరాత్మ అనేది ఉంటది. ఆ అంతరాత్మలో నీకు తెలుసు, నీ సొంత నీ చుట్టుపక్కల ఉన్న మొత్తానికి తెలుసు. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. అన్ని గమనించబట్టి ఇది చేస్తున్నారు. ఇప్పటికీ కూడా నువ్వు మారాలయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా మారకపోతే ప్రజలకు నేనే తప్పు చేశాను, ఎందువల్ల నాకు ఇదవుతుంది, నేనేం చేయాలా ప్రజలకి అని ఆలోచించేయ్యా. ప్రభుత్వం మీద ఇది కావటం కాదయ్యా. ప్రభుత్వాన్ని ఇది చేస్తే ఏముంది, నువ్వేం చేయాలో చేసుకో. ప్రభుత్వం చేస్తుంటది పనులు.
ప్రభుత్వం చేసే తప్పుదలను నువ్వు ఎత్తి చూపించు, అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రాకపోవటం, నన్ను చూస్తే భయపడుతున్నారంటే భయపడక ఏం చేస్తారు? అన్నిటినీ దేవుణ్ణి ఈ రాజకీయంగా వాడుకుంటున్నాం, ప్రజల్ని రాజకీయంగా ఉంటున్నాం, ప్రజల్ని రెచ్చగొడుతున్నాం, మతాన్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాం, ఇవన్నీ చేస్తాం. నిన్ను చూసి భయపడక ఏం చేస్తారు? దేవుడికి నిన్ను చూస్తే ఇది కాకుండా పోతుందా? ఎవరైనా నువ్వు గౌరవించేది ఏ దేవుడిని గౌరవిస్తున్నావు, ఏ నాయకుడిని గౌరవిస్తున్నావు? పిల్లల్లో దేవుడిని చూడాలంటారు, పిల్లల్ని కాదు ఎవరిని కూడా నువ్వు ఎక్కడ కూడా దేవుడిని చూడవు. దేవుడిని లేదు నీకేమి, ప్రతిదీ కూడా రాజకీయం వ్యాపారమే. దేవుణ్ణి పెట్టి అడ్డం పెట్టి వ్యాపారం చేస్తావు, దేవుణ్ణి పెట్టి రాజకీయం చేస్తావు. నీకు ఈ ప్రజలు ఒక లెక్క, లేకపోతే ప్రజలు ఒక విధి అండి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. తిరుపతి లడ్డు ప్రసాదం అనేది ఎంత పవిత్రమో ప్రపంచ దేశాల మొత్తం తెలుసు. దాన్ని ఎంత అపవిత్రం చేసావు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి గారిని.